హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ విలాస్. ఈరోజు మనము బెంగళూరు నుంచి కడపకైతే వెళ్ళబోతున్నాం అనమాట. మనం బస్ డీటెయిల్స్ గురించి చూసుకున్నట్లయితే ఇది అమరావతి వాల్వో B11R మల్టీ యాక్సెల్ ఏసీ బస్సు. దీనికి ఫీచర్స్ వచ్చేసి పుష్ బ్యాక్ సీట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆన్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఏసీ ఉంది. డిపార్చర్ చూసుకున్నట్లయితే 2:30 పిఎంకి ఫ్రమ్ కెంపగౌడ బస్ స్టేషన్. టర్మినల్ 1లో అయితే ఇది డిపార్ట్ అవుతుందన్నమాట. మనం అరైవల్ చూసుకుంటే కడప న్యూ బస్ స్టాండ్కి అరౌండ్ 8:30 పిఎం, 8:30 నుంచి 9 లోపల వస్తుంది కడప న్యూ బస్ స్టాండ్కి. అండ్ ఇది 2 స్టేట్స్ని కనెక్ట్ చేస్తుంది, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. వచ్చేసి 2 స్టాప్స్ ఉన్నాయన్నమాట, ఐటీఐ గేట్ వాణినగర్ అండ్ రాయచోటి. మదనపల్లిలో కూడా ఆపుతుంది నాకు తెలిసినంత వరకును, బట్ అఫీషియల్గా అయితే పెట్టలేదు. అండ్ సో లెట్స్ ఎంజాయ్ ద జర్నీ. అండ్ వర్షం కూడా పడుతుంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే మనకి టీవీ ఇచ్చారనమాట. స్టార్టింగ్లో మీరు చూసుకోవచ్చు. ఎంటైర్ జర్నీలో కూడా అదైతే ఆన్ చేయలేదు, మేబీ డే టైం కదా. మనకి టోటల్ 41 సీట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ వోల్వో బస్లో అయితే మాత్రం అమరావతిలో. ఇక్కడ మీరు పుష్ బ్యాక్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏసీ అయితే మాత్రం మంచిగా పనిచేస్తుంది, లైట్స్ అయితే పని చేయడం లేదు. లైట్స్ అదేం పని చేస్తలేవు, ఏసీ ఒకటి మాత్రం పనిచేస్తుంది. ట్రాఫిక్ కూడా మీరు చూసుకోవచ్చు. బెంగళూరు అంటే అందరికీ తెలిసిందేగా, ట్రాఫిక్ భారీగా ఉంటుందనేసి. ఇక్కడ చూస్తున్నారుగా విధాన్ సౌధ ఆపోజిట్ అనమాట ట్రాఫిక్ మొత్తము. నేను విధాన్ సౌధ కూడా క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూడవచ్చు. ఇక్కడ క్లిప్ పెడతాను చూడండి. ఇటు సైడ్ ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్లో ఇదే విధాన్ సౌధ. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో ఇక్కడ. సో కరెంట్లీ ఐటీఐ దుర్వాణి నగర్ దగ్గర అయితే ఆపుతున్నారనమాట. స్టాప్ ఉంది కదా, ఇదే అనమాట దుర్వాణి నగర్. ఇది మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అన్నీ ఇలానే వస్తాయన్నమాట. తిరుపతికైనా, కడపకైనా, నంద్యాలకైనా, పూర్వమిల్లకైనా, కావలికైనా ఇదే అనమాట. పైనాపిల్ తీసుకున్నాను 4 పీసెస్, 50 రూపీస్ పడింది. ఇప్పుడే అవుట్స్కట్స్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ మన బస్ డిపార్చర్ వచ్చేసి 2:30 కదా, ఇప్పుడు దగ్గర దగ్గర 4:45 అయితే అవుతుందన్నమాట. నేను వచ్చేటప్పుడు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. నేను లంచ్ చేయలేదు, ఊరికే ఇక వాక్ అయిపోయింది. ఇక వితిన్ 10 మినిట్స్లో బస్సు ఉందంటున్నారు, ఇంకా అందుకనే గుడ్ డే ప్యాకెట్ తీసేసుకొని వచ్చేసి ఇది తింటున్నాను అనమాట, ఆకలేస్తుంటే. మనకి ఇన్సైడ్ వ్యూ అయితే ఎలా ఉంటుంది అన్నమాట. అలా 93 కిలోమీటర్స్ 3 hours 15 minutes కూర్చున్న తర్వాత మనకి ఫైనలీ స్టాప్ దగ్గర అయితే ఆపినారనమాట. ఇది మన బస్సు ఫ్రంట్ ప్రొఫైల్ అనమాట. మీరు ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, ఇప్పుడు నేను రైట్ సైడ్ ప్రొఫైల్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా ఉందన్నమాట. రెస్ట్ స్టాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన కమలాక్షి హోటల్ దగ్గర అయితే ఆపారనమాట. కడప టు బెంగళూరు, బెంగళూరు టు కడప ఈ హోటల్ దగ్గరే ఆపుతారు. నేనైతే బజ్జీలు తీసుకున్నాను అనమాట. ఇది బ్యాక్ సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ద బస్, ఇది డ్రైవర్ క్యాబిన్ అనమాట. మనకి వాష్రూమ్ హైజీన్ అయితే లేదనమాట. దాని తర్వాత ఫుడ్ కూడా మరీ అప్ టు ద పాయింట్ అయితే లేదు. మనం అంత హైజీనిక్ అయితే లేదనమాట. మేబీ ఏదైనా మంచి హోటల్ దగ్గర అయితే ఆపాల్సి ఉండే, కానీ అక్కడే ఆపుతున్నారు. ఫ్రీక్వెంట్గా అక్కడే ఆపుతారు వీళ్ళు. అండ్ 25 minutes తర్వాత మళ్ళీ మన జర్నీని అయితే మనం స్టార్ట్ చేసినాం అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వ్యూస్ మాత్రం అమేజింగ్ ఉంటాయి. బెంగళూరు టు కడప రోడ్లే మరీ అంత మంచిగా ఇక్కడ టోల్ గేట్ చూసుకోవచ్చు మీరు. టోల్ గేట్ క్రాస్ అవుతున్నాం అనమాట. ఒక 2 minutes పట్టింది మనకైతే టోల్ గేట్ దగ్గరికి. నేను ఒక 1.5 hour పడుకుని ఉండే, అందుకే వీడియోస్ అయితే ఏం తీయలేదన్నమాట. ఇక ఫైనల్లీ మనం కడపకైతే రీచ్ అయినాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కడప బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. జర్నీ గురించి మాట్లాడుకున్నట్లయితే అరౌండ్ 820 రూపీస్ ఇచ్చాను నేను. అంత వర్త్ అయితే కాదు, అరౌండ్ 600 రూపీస్కి అయితే ఓకే వర్త్. ఇది మన ఫ్రంట్ ప్రొఫైల్ అనమాట. ఇక మన బస్ అయితే
టైం వచ్చేసి అరౌండ్ 9:21 అయితే అవుతుంది. ఇక బస్ అయితే డిపోలోకి వెళ్ళిపోతుంది మనల్ని డ్రాప్ చేసిన తర్వాత. బస్ జర్నీ గురించి మాట్లాడుకున్నట్లయితే బస్ అయితే క్లీన్గా ఉండే. దాని తర్వాత జర్నీ వచ్చేసి 6.5 hours to 7 hours అయితే పట్టింది. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.